హలో అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రూపా లైఫ్ ఛానల్. సో ఈ వీడియోలో అయితే మనము అసలు డేటా సైన్స్ ఏంటి అంటే ఒక క్లారిటీ అనేది ఇస్తాను. లైక్ టెక్ వర్డ్స్ కాకుండా మీకు సింపుల్ వేలో అసలు నాన్ ఐటీ వాళ్ళకు కూడా అర్థమయ్యేలా అయితే సింపుల్గా చెప్పేస్తాను, చూసేయండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి అసలు నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో అసలు ఏ స్కిల్ అనేది రూల్ చేయబోతుంది, అసలు ఏది పవర్ఫుల్ స్కిల్, మోస్ట్ పవర్ఫుల్ స్కిల్ అంటే ఇప్పుడు మనం చూద్దాం. అది అసలు కోడింగ్ అలాన్గా చేయొచ్చా అంటే నో. ఓన్లీ కోడింగ్ 5 to 10 ఇయర్స్ ఆ టైంలో అసలు ఫుల్ మోస్ట్ పవర్ఫుల్ స్కిల్గా ఉంటుంది ఓన్లీ కోడింగ్ అంటే నో. ఏఐ ఒక్కటే లైక్ రూల్ చేస్తుందా 5-10 ఇయర్స్ తర్వాత కూడా అంటే అది కూడా నో. సో మరి ఏంటి అంటే కనుక అది డేటా అన్నమాట. సో బేసికల్గా ఇప్పుడు మనం చూస్తున్న ప్రతి ఒక్క యాప్ కానివ్వండి, ప్రతి ఒక్క బ్యాంక్ కానివ్వండి, ప్రతి ఒక్క కంపెనీ కానివ్వండి, ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకి డేటా అనేది మ్యాండేటరీగా ఉంటుంది. సో ఈ డేటాని మనకి ప్రజెంట్గా ఎక్కడైతే మనం చూస్తున్నామో ఈ కంపెనీస్ వగైరా ఇవన్నీ కూడా బ్రాండ్స్ ఎవ్రీథింగ్ కూడా అవి ఏం చేస్తాయంటే ఆ డేటాని అనలైజ్ చేసి ప్రిడిక్ట్ చేసి ఫ్యూచర్ డెసిషన్స్ అనేవి తీసుకుంటుంది. అంటే ఇట్స్ సింపుల్ డేటా సైన్స్ అన్నమాట. సో ఇదండి డేటా సైన్స్ అంటే. అంతెందుకు మనము జనరల్గా లైక్ మీరేం యూస్ చేస్తూ ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ మూవీస్ చూసే అలవాటు ఉందనుకుందాం, అంటే నెట్ఫ్లిక్స్ అనుకుందాం. నెట్ఫ్లిక్స్ కానివ్వండి, హాట్స్టార్, జియో హాట్స్టార్ ఇవన్నీ కూడా లైక్ మీరు ఒక మూవీ చూస్తారు, అదే జీనర్కి సంబంధించి ఇంకొక మూవీని ఆటోమేటిక్గా సజెస్ట్ చేస్తూ ఉంటారు. కామెడీ మూవీ చూస్తే లైక్ కామెడీ మూవీస్ని రికమెండ్ చేయడము, లేదా హారర్వి చూస్తే హారర్ మూవీస్ అనేవి రికమెండ్ చేయడము, ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. ఏంటి అసలు ఈ యాప్కి ఎలా తెలిసిపోయింది, ఏమన్నా స్పై చేస్తుందా లేకపోతే ఏంటి అనేసి లైక్ మ్యాజిక్ లాగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. కాకపోతే దీని వెనకాల ఉన్నది డేటా సైన్స్ అన్నమాట. అండ్ అలాగే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూపీఐ ఫ్రాడ్స్ని ఆటోమేటిక్గా బ్లాక్ చేస్తుంది, అది కూడా పాసిబుల్ విత్ డేటా సైన్స్. అండ్ అలాగే మనము జనరల్గా మనం ఫ్లిప్కార్ట్లో, అమెజాన్, మింత్రా, జియో ఇలా వీటన్నిటిలో కూడా మనం షాపింగ్ చేస్తూ ఉంటాం. కాకపోతే ఒక షర్ట్స్, ఉమెన్ షర్ట్స్ అనేసి మనం సెర్చ్ చేసి చూస్తే మనము నెక్స్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు కూడా డూ యూ లైక్ దిస్ అనేసి సజెస్ట్ చేయడం, రికమెండ్ చేయడము, డిఫరెంట్ వెరైటీ ఆఫ్ షర్ట్స్ని, వెరైటీ ఆఫ్ బ్రాండ్స్లో నుంచి షర్ట్స్ని, మోస్ట్ సేల్డ్ షర్ట్స్ని, డ్రెస్సెస్ని వీటన్నిటికి కూడా మనకి లైక్ రికమెండ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇట్స్ ఏ లైక్ డేటా సైన్స్ అండి. అంటే ఈ ఆల్గోరిథంని ప్రకారం ఈ డేటా సైన్స్ సెట్ చేసేసి ఎవ్రీథింగ్ కూడా ఇలా అవుతూ ఉంది. అది మ్యాజిక్ కాదు, ఇట్స్ సింప్లీ డేటా సైన్స్ అనమాట. మరి ఇంత చేసే డేటా సైన్స్ని మనం నేర్చుకోవచ్చా? నాన్ ఐటీ వాళ్ళైనా సరే లైక్ బిగినర్స్గా హార్డ్గా ఉంటుందా, అసలు కోడింగ్ పైన ఇంట్రెస్ట్ లేని వాళ్ళకు కూడా ఈజీగా నేర్చుకోవచ్చా అంటే కనుక మీకు ఫస్ట్ థింగ్ ప్యాషన్ అనేది ఉంటే నేర్చుకోవచ్చు. దీనికి ఎన్ని మంత్స్ టైం పడుతుందంటే మీరు కన్సిస్టెన్స్గా ఉంటే కనుక ఒక 6 to 7 monthsలో మ్యాక్స్ చేయొచ్చు. లైక్ ఒక్కొక్క మంత్ మీరు మంచి ప్రాపర్ షెడ్యూల్ని పెట్టేసుకొని ప్రాపర్ ఎవ్రీథింగ్ రోడ్ మ్యాప్ పెట్టేసుకొని ఆ రోడ్ మ్యాప్లో ప్రతిదీ కూడా టిక్ చేస్తూ ఫస్ట్ ఎక్సెల్ అంటూ, ఎస్క్యూఎల్ అంటూ, లైక్ పైథాన్ ఇలా ఎవ్రీథింగ్ కూడా మీరు సెట్ వైజ్గా ఇలా ప్రిపేర్ అవుతూ ఉంటే ఒక 6 to 7 monthsలో అయితే మీరు నేర్చేసుకోవచ్చు. ఓకే. అండ్ అసలు రోడ్ మ్యాప్ విషయానికి వచ్చేసరికి సింపుల్గా చెప్తున్నాను. అంటే జనరల్గా చాలామందికి డేటా సైన్స్ అంటే మ్యాథ్ అనేసి అనుకుంటూ ఉంటాం. ఇట్స్ అఫ్ కోర్స్ మనకి దీంట్లో మ్యాథ్ కూడా ఉంటుంది, స్టాటిస్టిక్స్ కానివ్వండి, ప్రాబబిలిటీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో ఆల్జిబ్రా ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఇది మీరు నేర్చుకోవాలి అంటే మెయిన్గా పిల్లర్స్ ఏంటి అంటే మ్యాథ్ ఒకటి వచ్చి ఉండాలి, అండ్ తర్వాత మనకి లాజికల్ థింకింగ్ అనేది వచ్చి ఉండాలన్నమాట. తర్వాత ఆటోమేటిక్గా ఈ డేటా సైన్స్కి సంబంధించిన లైక్ ఎవ్రీథింగ్ ఉంటే మనకి బెస్ట్గా మనమైతే ఈ డేటా సైన్స్లో పర్ఫామ్ చేయగలుగుతాం. అంటే ఫస్ట్ థింగ్ ఏంటి మ్యాథమెటిక్స్, తర్వాత లాజికల్ థింకింగ్, అండ్ దాని తర్వాత మంచి ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనేవి మనకు ఉండాలి అనేసి చెప్తున్నాను. రోడ్ మ్యాప్ అనేది నేను బ్రీఫ్గా చెప్తున్నాను చూడండి. ఫస్ట్ థింగ్ అయితే ఎక్సెల్, ఓకే. దాని తర్వాత ఎస్క్యూఎల్ కానివ్వండి, అండ్ అలాగే ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మోస్ట్లీ అండ్ వన్ అండ్ ఓన్లీ పైథాన్ అనేసి చెప్పుకోవచ్చు. పైథాన్లో ఉండే లైబ్రరీస్, టూల్స్, ఫ్రేమ్వర్క్స్ ఎవ్రీథింగ్ కూడా మనకి యూజ్ అవుతాయి. ఓకే. సో ఈ లైబ్రరీస్ అనేవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్. లైక్ పవర్ బిఐ కానివ్వండి, ట్యాబ్లో కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్గా యూజ్ అవుతూ ఉంటాయి. ఓకే.
సో ఇలా చెప్పుకుంటూ పోతే ఈ డేటా సైన్స్ గురించి అయితే ఒక ఫుల్ రోడ్ మ్యాప్ కూడా మీకు కావాలి అంటే లెట్ మీ నో అండి. మీరు కామెంట్ సెక్షన్లో డేటా సైన్స్ అనేసి డేటా సైన్స్ పీడిఎఫ్ లేదా రోడ్ మ్యాప్ అనేసి టైప్ చేసేయండి. నేను లైక్ ఆ పీడిఎఫ్ అంతా కూడా పర్సనల్గా కస్టమైజ్ అంతా కూడా చేసేసి ఆ రిసోర్స్ అనేది మీకు ప్రొవైడ్ అనేది చేసేస్తాను. ఓకే, అంత క్లియర్ కదా. సో ఫస్ట్ థింగ్ అయితే మనకి డేటా సైన్స్ అనేది లైక్ ఎలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి నేర్చుకోవచ్చు, లేకపోతే ఈ డేటా సైన్స్ అంటే ఏంటి అనేది సింపుల్గా బ్రీఫ్గా మీకు అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో జస్ట్ కామెంట్ సెక్షన్లో అయితే డేటా సైన్స్ రోడ్ మ్యాప్ అనేసి టైప్ చేసేయండి, వాళ్ళకి రోడ్ మ్యాప్ అనేది సెండ్ చేసేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి. ఫర్దర్ వీడియోస్లో నేను అవి కూడా క్లియర్ అప్ చేసేస్తాను. థ్యాంక్ యూ.